హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. ఇవాళ మనం క్రిప్టో మాస్టర్ క్లాస్ వచ్చాము. సో ఈ వీడియోస్ అయితే మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడ వరకు వచ్చారు అంటే క్రిప్టోలో ఇంట్రెస్ట్ ఉండి వచ్చారు. సో ఇప్పటి వరకు మీరు ఇండియన్ మార్కెట్స్లో ట్రేడ్ చేశారు. క్రిప్టో మీకు కొత్త. సో ఇక్కడ ఎలా ఏం చేయాలనో మీకు అర్థం అవ్వట్లేదు. సో ప్రీవియస్ వీడియోస్ కూడా నేను చాలా చేశాను. చేసిన తర్వాత చాలా డిఎమ్స్ వచ్చాయి నాకు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఇప్పుడు వీడియోస్ చేస్తున్నానో ఇది కంప్లీట్లీ మాస్టర్ క్లాస్ అండి. సో ఈ వీడియోస్ మీరు చూస్తున్నారనుకోండి, స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. మీకు ఒక ఐడియా వస్తుంది క్రిప్టోలో ఫండ్ ఎంత రిక్వైర్మెంట్ ఉండాలి, సో ట్రేడింగ్ ఎలా చేయాలి అనే దానికి కంప్లీట్లీ మీకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. దాని తర్వాత మీరు క్రిప్టో ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఈజీగా. ఓకే, సో ఈ కంప్లీట్లీ మాస్టర్ క్లాసు. సో టైం ఇవ్వండి, ఇచ్చి కూర్చోండి, నోట్స్ రాసుకోండి, క్లియర్గా వినండి. సో దట్ మీరు ఫర్దర్గా ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయడానికి క్రిప్టోకి హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో నేను కవర్ చేసే టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ ఇంట్రొడక్షన్, తర్వాత ఫండ్ రిక్వైర్మెంట్, అండ్ తర్వాత వచ్చేసి చార్ట్ సెలెక్షన్స్ ఫర్ క్రిప్టో ట్రేడింగ్. అండ్ మనం చార్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ ఎలా చార్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలనే దాని గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిపాజిట్ ఎలా చేసుకోవాలి, విత్డ్రా ఎలా చేసుకోవాలి, అండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ ఎలా చేయాలి, అండ్ మనం ట్రేడ్స్ ఎలా ప్లేస్ చేయాలి లెవరేజ్ యూజ్ చేసి, అండ్ టార్గెట్ ఎలా పెట్టుకోవాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి, అండ్ ట్రైలింగ్ ఎలా చేయాలి ప్రాఫిట్స్ని. అండ్ ఇంకొకటి ట్రేడింగ్ స్ట్రాటజీ ఇంపార్టెంట్ మనము ట్రేడ్ చేయడానికి. సో ఆ ట్రేడింగ్ స్ట్రాటజీ కూడా డిస్కస్ చేస్తాను, రిస్క్ మేనేజ్మెంట్ కూడా డిస్కస్ చేస్తాను. అండ్ లాస్ట్ ఇవన్నీ ఉన్న తర్వాత పేపర్ ట్రేడింగ్ కూడా ఎలా చేయాలనేది కూడా డిస్కస్ చేస్తాను. ఓకేనా. సో ఈ వీడియోలో ఇంట్రడక్షన్ పార్ట్లో సో మనకు వచ్చేసి క్రిప్టోలో మీరు ట్రేడింగ్ చేయాలనుకోండి, క్రిప్టో ఫస్ట్ లీగలా కాదా. ఓకే, సో క్రిప్టో లీగల్ అండి. సో క్రిప్టోలో ఏదైతే ఎఫ్ఎండో ఉందో అది మనకి లీగల్. సో ఎఫ్ఐ రిజిస్టర్డ్ ఉంది. సో ఈ ప్లాట్ఫామ్ అనేది నేను తర్వాత చెప్తాను. సో ఫండ్ రిక్వైర్మెంట్ ఎంత కావాలి క్రిప్టోలో ట్రేడ్ చేయడానికి అంటే, ఫండ్ రిక్వైర్మెంట్ వచ్చేసి చేయడానికి మీరు 2000 రూపీస్తో కూడా క్రిప్టోస్లో ట్రేడ్ చేయొచ్చు. కాకపోతే ఒక మినిమం క్యాపిటల్ అనేది, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఏ స్టార్ట్ చేయాలన్నా ఒక మినిమం క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్ కదా. ట్రేడింగ్ కూడా అంతే, ట్రేడింగ్ని మనం బిజినెస్ లెక్క ట్రీట్ చేస్తాం కాబట్టి సో మనకి మార్కెట్లో ట్రేడ్ చేయడానికి ఒక మినిమం క్యాపిటల్ ఉండాలి. అట్లీస్ట్ 10,000 ఉంటే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. బికాజ్ ఒక లెవరేజ్ కూడా వస్తుంది కాబట్టి ఆ 10,000 నుంచి స్టార్ట్ చేయొచ్చు. అదే మన ఇండియన్ మార్కెట్స్లో మినిమం 10,000 నుంచి మనం స్టార్ట్ చేయలేము. ఈక్విటీస్లో చేయొచ్చు, చిన్న షేర్స్ వస్తాయి, కానీ దానికి ROI అంతగా పర్ఫెక్ట్గా ఉండదు. బట్ క్రిప్టోస్లో ఏంటంటే మనకి లెవరేజ్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి సో మనం ఇక్కడ మంచి రెవెన్యూ అయితే జనరేట్ చేయొచ్చు. 10,000 మినిమం క్యాపిటల్ అండి. ఓకే.